ఆడవాళ్లు వేద విద్యనెందుకు అభ్యసించకూడదు? వేద విద్యను ఆడవాళ్లు అభ్యసించడానికి వారి శరీర నిర్మాణం సహకరించదు. వేదాన్ని గట్టిగా బయటికి ఉచ్చరిస్తూ చదువుతూ నేర్చుకోవాలి. దీర్ఘంగాను, నెమ్మదిగాను, క్రమంగాను శ్వాసను వదులుతూ పీలుస్తూ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడం వల్ల గర్భాశయముపై విరుద్ధంగా ప్రభావం చూపిస్తుంది. స్త్రీకి మాతృత్వమే పెన్నిది. మరొకరిని భూమి మీదకు తెచ్చే అపూర్వమైన వరం స్త్రీకి గర్భాశయం ద్వారా జరుగుతుంది. వేద విద్య ద్వారా గర్భాశయానికి ప్రమాదం కాన స్త్రీలు వేద విద్యను నేర్చుకోవద్దని చెబుతారు. మనసులో జపించుకోవడము, పూజలో స్తోత్రాలు పఠించడం వల్ల ఇబ్బంది ఏమీ రాదు. పూజలో పూజిస్తూ పఠించే మంత్రాలకి వేద విద్యకు చాలా తేడా ఉంది. శ్రాద్ధమందు భోజనం చేసే భోక్తలెందుకు మాట్లాడరు? ఆ సమయమున అనగా భోక్తలకి భోజనం వడ్డించి ఆపై వారు తీసుకుంటున్నప్పుడు భోజనము బాగుందా అని అడిగిన భోక్తులు మాట్లాడరు. భోజనం వేడిగా ఉన్నంత వరకు భోక్తలు మౌనంగా భుజించినంత వరకు పితృదేవతలు భుజిస్తారు. మౌనభంగమైన స్వీకరించరు. భోక్తలు దక్షిణముఖంగా కూర్చుని భుజిస్తే ఆ భోజనాన్ని రాక్షసులు స్వీకరిస్తారు. కాన వడ్డించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోండి. నిద్రిస్తున్నప్పుడు దుప్పటిని పూర్తిగా ఎందుకు కప్పుకోకూడదు? మనం ప్రాణవాయువుని పీల్చి బ్రతుకుతున్నాము. దుప్పటి పూర్తిగా కప్పుకునే అలవాటు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటుంది. దానివల్ల ఎక్కువసార్లు ప్రాణవాయువు అందక అనారోగ్యాలు, ఒక్కోసారి ఘోర ప్రమాదం సంభవించవచ్చు. అందుకే అలా పడుకోకూడదు. చిన్నపిల్లలు అలా పడుకుంటే వెంటనే సరిచేయడం కాకుండా పిల్లలకి అర్థమయ్యేలా వివరించండి. బియ్యం తింటే పాండురోగం వస్తుందా? చిన్నపిల్లలు బియ్యం తినడం పరిపాటి. చిరుతిళ్లు దొరకనప్పుడు కాకతాళీయంగా బియ్యం తినే పిల్లలు తర్వాత దాన్ని అలవాటుగా చేసుకుంటారు. తర్వాత ఎప్పుడో గుర్తించిన తల్లి బియ్యం తింటే పాండురోగం వస్తుందని చెప్పి ఆ అలవాటును మాన్పిస్తుంది. ఇలా బియ్యం తినడం వల్ల అజీర్తి చేస్తుంది. తద్వారా అనేక రోగాలు రావడం ఖాయం. కొన్ని ప్రాంతాల్లో బియ్యం తింటే మీ అమ్మకి జ్వరం వస్తుందని కూడా పిల్లలను భయపెట్టి ఈ అలవాటును మాన్పుతారు. 7 వారాల నగలు పేరు వినడమే కాని అసలు అవి ఏమిటో చాలా మందికి తెలియదు. ఆదివారము సూర్యునికి ఇష్టమైన ఈ రోజున పెంపుల కమ్మలు, హారాలు ధరించాలి. సోమవారము చంద్రునికి ఇష్టమైన ఈ రోజున ముత్యాల హారాలు, గాజులు పెట్టుకోవాలి. మంగళవారము కుజునికి ఇష్టమైన ఈ రోజున పగడాల దండలు, ఉంగరాలు అలంకరించుకోవాలి. బుధవారము బుధునికి ఇష్టమైన ఈ రోజున పచ్చల పథకాలు, గాజులు వేసుకోవాలి. గురువారము బృహస్పతికి ఇష్టమైన ఈ రోజున పుష్పరాగపు కమ్మలు, ఉంగరము చేయించుకోవాలి. శుక్రవారము శుక్రునికి ఇష్టమైన ఈ రోజున వజ్రాల హారములు, ముక్కుపుడక ధరించి లక్ష్మీదేవిలా మీ వాళ్ళకి దర్శనమివ్వాలి. శనివారము శనికిష్టమైన ఈ రోజున నీలమణితో చేయించుకున్న కమ్మలు, హారాలు, ముక్కుపుడక ధరించాలి. ఇవి 7 వారాల నగలు. ఆయా రోజుల్లో ఆయా నవరత్నములతో పాపిడి బిళ్ళ, వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు. ఆ రోజు ఆ రత్నం సంబంధించినవి బంగారంతో చేయించి పెట్టుకోవడం అంటే అంతకు మించిన వైభోగము ఇంకేమీ ఉండదు. కాన మహిళలు 7 వారాల నగలంటే ఇవే. భోజనానికి ముందు తర్వాత ఆచమనము గావించేదెందుకు? భోజనానికి ముందు నీటిని విస్తరి చుట్టూ విడుస్తూ ఆపై అమృతమస్తు అని కొంత నీటిని సేవిస్తారు. ఆపై యమధర్మరాజును, చిత్రగుప్తుణ్ణి, సర్వదేవతలను స్మరిస్తూ కుడిపక్క అన్నాన్ని బలిగా కొంత వేస్తారు. ఆపై భోజనము ముగించి ఆచమింపచేస్తారు. ఈ పద్ధతిలో ఎంతో దైవభక్తితో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. విస్తరి లేదా కంచము చుట్టూ నీళ్లు తిప్పేది కంటికి కనిపించని అనేకానేక సూక్ష్మజీవులు తినే ఆహారంలో కలవకూడదని. అలా నీటితో ఆహారము చుట్టూ తిప్పగానే ఓ రక్షణ కవచము ఏర్పడి సమస్త సూక్ష్మక్రిములు స్తంభించిపోతాయి. తిరిగి భోజనానంతరం చేసే ఆచమనం ద్వారా ఆ రక్షణ కవచము తొలగి సూక్ష్మక్రిములు వాటి ద్రోవణావి ప్రయాణిస్తాయని. శాస్త్ర ప్రకారము దద్దోజనము ఎలా చేయాలి? సన్నబియ్యంతో ముందుగా అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. దానిలో బాగా కాచిన పాలు, కేజీ బియ్యానికి సేరు పాలు, సేరు పెరుగు, నెయ్యి కలిపి తిరగమూత పెట్టుకోవాలి. తిరగమూతకు నెయ్యి మాత్రమే వాడాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, మినుములు, శనగపప్పు, కరివేపాకుతో తిరగబోతును పెట్టి కలపాలి. ఆపై మిరియాల పొడి, అల్లం తురుము వేయాలి. నీళ్లలో ఇంగువ కలిపి
పెరుగు అన్నంపై చల్లి బాగా కలపాలి. నోరూరించే దద్దోజనము సిద్ధం. కఫము పైత్యాన్ని నివారించి బలముతో పాటు వీర్యబలము ఈ దద్దోజనం ద్వారా కలుగుతాయి. సాలగ్రామం ఖరీదుకు దొరికే వస్తువా? సాలగ్రామం అందరూ అనుకుంటున్నట్లుగా ఖరీదుకు లభ్యమయ్యే ఏదో సాధారణ వస్తువు కాదు. సాక్షాత్ భగవత్ స్వరూపం. చాలా చిత్రంగా కొందరికి మాత్రమే భక్తిభావం గలవారినే చేరుతుంది. ఉత్తరాది ప్రాంతాలని సందర్శించినప్పుడు నర్మదా నది తీరాన గాని లేదా సాధువుల వద్దనో దీన్ని పొందవచ్చుననుకుంటారు చాలా మంది. కానీ అది సరికాదు. అది వారి అజ్ఞానమే అవుతుంది. ఈ విష్ణు స్వరూపం ఎవరి వద్దకు వెళ్లి చేరాలనుకుంటే వారినే అలరిస్తుంది. దీనికి కారణం సాలగ్రామం ఉన్న ఇంట మడీతడి, నియమం, నిష్ఠ, సదాచార పరాయణత, శుచి శుభ్రతలుండాలి. నిత్య పూజ జరగాలి. పర్వదినాలలో విశేష పూజ ఉండాలి. అది అందరికీ సాధ్యమా? అటువంటి శక్తి గల వారినే సాలగ్రామం చేరుతుంది. ఒకప్పుడు ఇది సిద్ధుల లేదా యోగుల వల్ల యోగ్యులైన వారికి చేరేది. నేటి వ్యాపార ప్రపంచంలో అక్కడక్కడ ఖరీదుకు దొరుకుతున్నట్లుగా కనిపించిన వాటిలో స్థూల దృష్టికి అందని సూక్ష్మ లోపాలుంటాయి. అవి కేవలం సిద్ధపురుషులే గ్రహించగలరు. తెలిసి తెలియక లోపభూయిష్టమైన సాలగ్రామ పూజ చేస్తే అది కర్తకే చెరుపు చేస్తుంది. కనుక తగినంత పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెప్పి ఇస్తే దాన్నే సాలగ్రామంగా నిర్ధారించుకొని పూజ చేయకండి. వివాహానికి వధూవరుల జాతకాలు కలిశాయని ఏ విధంగా చూసి చెబుతారు? పెళ్లి కుదుర్చుకునే ముందు జాతకాలు చూడడం మన సాంప్రదాయము, పైగా నమ్మకం కూడా. వధూవరుల జాతక భాగమును సప్తమ అష్టమ స్థానాలను చూస్తారు. సప్తమ అష్టమ స్థానాలు మిత్రరాశులు, మిత్రగ్రహములు అయితే వివాహాన్ని నిర్ణయించుకుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా? పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో చెప్పారు. పొగబండ్లు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్న వారు నాయకులవుతారని, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందని, నీళ్లు కొనుక్కుంటారని అన్నీ జరిగాయి. పై విషయాలన్నీ చెప్పారు. కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమైపోయినట్టే. అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం మిగులుతుంది?